రాజ్యంలోకి ప్రవేశించాలంటే నియమ నిబంధనలు. నిజంగా ప్రతి ఓడు మనం ఒక్కొక్క అధ్యాయం చెప్పుకోవాలంటే అండి మనకున్న ఈ గంట 2 గంటలు చాలదండి. నిజంగా ఒక్కొక్క అధ్యాయం చక్కగా చదువుకుంటూ వెళ్ళి వివరించుకుంటూ చక్కగా మనం అర్థం చేసుకుంటూ ఉండాలంటే మనకి 28 గంటల పైనే పట్టేస్తుందండి. 28 అధ్యాయాలు 28 అధ్యాయాలు 28 గంటలు కూడా కాదండి, మనకి ఇంకా సమయం చాలదు. కానీ మనం దీన్ని మనము సింప్లిఫై చేసి చెప్పుకుంటున్నాం. మనము అది గమనించాలి. మనము సింప్లిఫై చేసి చెప్తున్నాను, ఆ విషయం మీరు గమనించాలని మీ సహోదరుడిగా నా విన్నపం. ఈ 5, 6, 7 అధ్యాయులు కొండ మీద ప్రసంగం. మనం కొండ మీద ప్రసంగం, దేవుని రాజ్యం యొక్క నియమ నిబంధన, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం చూస్తాం. ఇక మనం 10వ అధ్యాయానికి వచ్చినప్పటికీ ఏం కనిపిస్తుందంటే యేసుక్రీస్తు తన శిష్యులకు చేసిన బోధ, వారికి ఇస్తున్న హెచ్చరికలు, సూచనలు, జాగ్రత్తలు. మీరు దాంట్లో 10వ అధ్యాయంలో ఏముంటుందంటే, మీరు ఒక మాట, బలైన మాట, నాకు చాలా ఇష్టమైన మాట అది. 10వ అధ్యాయంలో 28వ వచనమండి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసునకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒక్కటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొనని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాణ్ణి మనుషుల ఎదుట ఏమంటాడు, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో, నన్ను ఎవరైతే మనుషుల దగ్గర ఒప్పుకుంటారో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను. మనుషుల ఎదుటైతే ఎవరైతే నన్ను ఒప్పుకోరో నేను పరలోక తండ్రి యొద్ద నేను ఒప్పుకోనని చెప్పి అద్భుతమైన శిష్యుల గురించి, ముఖ్యంగా శిష్యులకి వారికి బోధిస్తూ, వారిని హెచ్చరిస్తూ, వారి బోధ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్తూ శిష్యులకి యేసుక్రీస్తు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. మొత్తం అన్ని అధ్యాయాలు అద్భుతమేనండి. అసలు వెలకెట్టలేము. అసలు అద్భుతం మత్తయి సువార్త. మనం 13వ అధ్యాయానికి వస్తే ఆయన పరలోక రాజ్యాన్ని దేనితో పోలుస్తూ చెప్తూ ఉంటాడంటే, పొలంలో దాచబడిన ధనంతో పోలుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అలాగే పరలోక రాజ్యాన్ని ఒక మంచి ముత్యాన్ని కొననైన వర్తకునితో పోల్చుతూ ఆయన పరలోక రాజ్యాన్ని పోలుస్తూ ఉంటాడు. అలాగే సముద్రంలో వేయబడిన వలలో పడిన నానా రకములైన చేపలు ఉన్న వలను పోలుస్తూ పరలోక రాజ్యాన్ని మాట్లాడతాడు. అద్భుతంగా ఉంటాయండి అన్నిని. అంటే ఏంటి అంటే ఆ వలలో పడిన చేపలన్నింటినీ, మంచి వాటిని తీసేసి చెడ్డవాటినన్నింటినీ పడవేస్తాడంట. అలాగే మనం పరలోక రాజ్యంలో నేను ఉండాలి అంటే మనం ఆయన బోధన ప్రకారము నడుచుకోవాలనేది యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం, ఆయన చిత్తం. మనం రక్షించబడాలి. ఏ ఒక్కరూ నశించిపోవాలనే ఇచ్చ ఆయనకి ఎంత మాత్రము లేదు. అందుకనే మనకి ఈ సమయం, ఆయన దీర్ఘశాంతం మనకు ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన కృపను మనం ఆధారం చేసుకుని పాపంలో పడకూడదు అని చెప్పి అపోస్తలుడైన పౌలు చెప్తారు కదండి పత్రికల్లో. ఆయన కృపను మనము మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగ పరచకూడదని చెప్పి పౌలు చెప్తారు కదా. అలాగే 13వ అధ్యాయం మనం చూస్తాం. అలాగే 19వ అధ్యాయం మనం చూసినట్లయితే 19వ అధ్యాయం 23వ వచనం నుంచి అలాగే 30వ వచనం దగ్గర ధనవంతుల గురించి చెప్తూ, శిష్యులు నాకు శిష్యుడిగా ఉండగోరువాడు తనను తాను ఉపేక్షించుకోవాలి, తనను తాను కాదనుకోవాలి. కారణం ఏంటి అంటే, నేను ఈ లోకాన్ని జయించున్న ప్రకారము జయించువాడిని నాతో పాటు నా సింహాసనం నందు కూర్చుండనిద్దును అని చెప్పి ప్రభు చెప్తాడు. ఆయన జయించి ఉన్నాడు, మనము జయించాలి. దేన్ని? శరీర ఆశలను జయించాలి, నేత్రాశలను జయించాలి, జీవపుటంబాలని జయించాలి. ఇంకా ఏం జయించాలి మనము అంటే, మనలో వలె ఇతరులను మనం ప్రేమించాలి. అది యేసుక్రీస్తు ఇచ్చిన మనకు ఆజ్ఞ. కొత్త ఆజ్ఞ ఏంటి అంటే, మీరు ప్రేమించండి ఇతరులను నిన్ను వలె అని చెప్తాడు. పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో ఆయన మనం సేవించాలి అని చెప్తూ తను తాను ఉపేక్షించుకోవాలి అని చెప్తాడు. అద్భుతం. మనుష్యుడు
అని 23వ వచనం, అది ధనవంతుల గురించి చెప్తాడు. ధనవంతుడు ఒక బోధకుడా అని ఒక యవనస్తుడు వచ్చి యేసుక్రీస్తు ముంగిట మోకాలు నూని చెప్తాడు కదా, పరలోక రాజ్యాన్ని నేను పొందుకోవాలి, పరలోక రాజ్యం నాకు కావాలి అంటాడు. అయితే నువ్వు ఆజ్ఞల ప్రకారం నడుచుకో అని చెప్పి క్రీస్తు చెప్తే, నేను అన్ని ఆజ్ఞలు నేను నెరవేరుస్తున్నాను, ఇంకా నాకేంటి కొదువా అన్నట్టుగా మాట్లాడతాడు ఆయన. మాట్లాడితే అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ ధనాన్ని అంతటిని అమ్మివేసి బీదలకు పంచిపెట్టి వచ్చి నన్ను వెంబడించు. నీ ధనాన్ని అంతటిని అమ్మి నీ ధనాన్ని తీసుకొని బీదలందరికీ పంచిపెట్టి వచ్చి నన్ను నువ్వు వెంబడించు. అప్పుడు నీ ధనము పరలోక రాజ్యమందు అధికమవును, కూర్చబడును అని చెప్తే, అతడు మిగుల ధనవంతుడు గనక యేసుక్రీస్తు చెప్పిన మాటకు వ్యసనపడుతూ దుఃఖాక్రాంతుడే వెళ్ళిపోతాడు. అందుకని అప్పుడు యేసుక్రీస్తు అంటే ఏం చేయాలి? ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట బహు కష్టము. అయితే ఆ శిష్యులు అడుగుతారు, మరి ఎవరు ప్రవేశించగలరు ప్రభువా అంటే, అది మీకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అని ఎవరికి ఇవ్వగోరునో ఆయన వారికి ఇచ్చును అని చెప్తారు. అంటే మనం ధనవంతులుగా ఉంటే మన ఆ ధనాన్ని బట్టి కాదు, కానీ మనం ఆ ధనాన్ని ఇచ్చిన దేవుని బట్టి మనం అతిశయించి ఇచ్చిన ధనాన్ని మనం రైట్ వేలో క్రీస్తు కోసము, పేదల కోసము ఈ భూమి మీద ఉన్నప్పుడు సుఖంగా సౌఖ్యంగా అనుభవించి ఆయన పరిశుద్ధులకు ఖర్చు పెట్టి మనము దేవుని క్రీస్తు మార్గంలో నడవాలి అని చెప్తున్న వచనాలుగా ఇవి మనం చూస్తాం. ఈ 19వ అధ్యాయంలో 23వ వచనం నుంచి 30వ వచనం దాకా మనం చూస్తాం. అలాగే రెండవ మారు శిష్యులకి ఆయన బోధ చేస్తారు. అది ఎక్కడంటే ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు రెండవ మారు శిష్యులకు బోధిస్తారు. ఆయన రాకడను గురించి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మీరు వసంతకాలము దగ్గరగా ఉందని అంజూరపు చెట్టు పుష్పిస్తున్నప్పుడు అది చిగురు పెంచుతున్నప్పుడు మీకు వసంతకాలం దగ్గరగా ఉందని మీరు గ్రహిస్తారు కదా. మీరు ఈ సమాచారం, యుద్ధ సమాచారాలు కావచ్చు, ఈ లోకంలో ఉన్న కరువు కావచ్చు, కాటకం కావచ్చు, ఈ పెరిగిపోతున్న టెక్నాలజీని ఆధారం చేసుకొని టెక్నాలజీ ముసుగులో, చేతిలోనే పాపం కదండి ఇప్పుడు, ఈ టెక్నాలజీ ముసుగులో పాపం విపరీతంగా విస్తరిస్తుంది. అప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే మనుషుల మీద యుద్ధం చేస్తారు, భూకంపాలు కలుగుతాయి, రోగాలు వచ్చి పడతాయి, అనేక రకాల వ్యాధులు కలుగుతాయి. ఇవన్నీ వ్యాధులకు ప్రారంభం ఏంటో తెలుసా? ఇవన్నీ కూడా రెండవ రాకడికి సూచనలు ఇవి. ఈ వేదనలు, ఈ బాధలు, ఈ కష్టాలు మీరు ఎక్కడైనా సరే యుద్ధ సమాచారం విన్నా, ఎక్కడైనా ఒక విషయం గురించి, భూకంపం గురించి విన్నా, లేకపోతే యుద్ధాలు, భూకంపాలు, అలాగే ప్రకృతి వైపరీత్యాలు, అడవి మృగాలు వచ్చేసి మనుషుల మీద పట్టాలు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు మనం ఏమని అర్థం చేసుకోవాలి అంటే, ఆయన ద్వారము దగ్గరే నుంచున్నాడు. ఆయన ఏ క్షణంలోనైనా మన దగ్గరకు వచ్చేయచ్చు. ఏ క్షణాన్ని ఆయన ఏ విధంగా అంటాడంటే, నేను దొంగవలే వస్తాను. లోకాసువార్తలో చెప్తాడు కదా, లోకాసువార్తలో దొంగ ఏ జామున వచ్చినో అది మీకు తెలియదు. అది మధ్యాహ్నం వస్తాడా, 4 గంటలకు వస్తాడా, లేకపోతే సాయంత్రం వస్తాడా, లేకపోతే అర్ధరాత్రి వస్తాడా, లేకపోతే తెల్లవారుజామున వస్తాడా, అది మనకు తెలియదు. ఒకవేళ మనకు తెలిస్తే వాడిని కన్నం వేయకుండా మనం ఆపేస్తాం. కానీ ప్రభు రాక ఎలా వస్తుందంట? ప్రభు రాక ఎలా ఉంది అంటే, దొంగ వలే. ఆయన ఎలా వస్తాడంట? ఒక దొంగ వలే. అంటే మనం ఊహించలేము. మనం అనుకున్న సమయంలో కాకుండా మనం అనుకోలేని సమయంలోనే ఆయన వచ్చేస్తాడు. అప్పుడు మనం మిగిలిపోతామేమో, మనం విడిచిపెట్టబడతామేమో. మనం ఏం కలిగి ఉండాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి అనేదే మత్తయ్య గారు ద్వారా ప్రభు రాయిస్తున్న మాటలు. మనం సిద్ధపాటు. మనము మన ప్రవర్తనను, మన మాట తీరును కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన ఉద్దేశాలను కావచ్చు మార్చుకొని క్రీస్తుకు యోగ్యంగా జీవించడమే సిద్ధపాటు, అదే దిద్దుబాటు. అలాగే మనము ఇంకా చివరి అధ్యాయానికి వచ్చి ఆయన మరణించింది మన కోసమే కదా. ఇవన్నీ అధ్యాయాల్లో మనం చూసినట్లయితే 26 కావచ్చు, 27 కావచ్చు, 28. మనం 28కి వచ్చేస్తే చివరిన ఒక మాట అంటాడండి ఆయన. చూద్దాం. 18వ వచనం 20వ అధ్యాయము 18వ వచనం.
ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ఏంటంట 28వ అధ్యాయం 28వ అధ్యాయం మనం చూసినట్లయితే 28వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 28:18. యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్క నామంలో వారికి బాప్తిస్మమియ్యుడి. ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొన వలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ఏమన్నాడండి? ఆయన వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు శిష్యులకి. ఏం చెప్పాడు? మీరు సమస్త జనులను భక్తి పరులుగా చేయండి అన్నాడా? సమస్త జనులను నాకు బానిసలుగా చేయండి అన్నాడా? అలా చెప్పలేదండి. ఈ రోజున పాస్టర్స్ కావచ్చు, బోధకులకు కావచ్చు, మనము ఎలా ఉండాలంటే క్రీస్తుకు శిష్యుల్ని మనము అందించే విధంగా మన దగ్గరకు వచ్చే విశ్వాసి ఒక భక్తుడిగాను ఒక విశ్వాసగానే ఉండిపోవడానికి వీల్లేదు. ఆ విశ్వాసిని మనం యేసుక్రీస్తుకి శిష్యుగా మనం గిఫ్ట్గా ఇవ్వాలి. ఆ శిష్యుడే ఒక కరపత్రంగా, ఆ శిష్యుడే భక్తుడు ఆశీర్వాదం కోసం, భక్తుడు దేవుడి నుంచి వచ్చే ఈవి కోసం ఆశించి భక్తుడు దేవుడి దగ్గరికి వస్తాడు. మన శిష్యుడు అనుసరించేవాడిగా ఉంటాడు. శిష్యుడు యజమానుణ్ణి పోలి నడుచుకుంటాడు. మనము యజమానుణ్ణి పోలి నడుచుకోవాలి, యజమానుడి వలె మనం ఉండాలి, క్రీస్తు వలె మనం జీవించాలి అని క్రీస్తు యొక్క కోరిక అండి. మళ్ళీ అందుకనే ప్రాణంగా ప్రేమించాడు కనుక తన ప్రాణాలను నీ కొరకు నా కొరకు అర్పించాడు. అందుకనే ఆ రోజు వాళ్ళకి అలా చెప్తున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి అంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా అంటే సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తిన్నో వాటినన్నిటినీ గైకొన వల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో. యేసుక్రీస్తు మనతోనే ఉన్నాడు, ఆయన మనలోనే ఉన్నాడని మనం ఎప్పుడు కూడా గ్రహించాలి. మనకు కష్టం వచ్చిందా, మనకు బాధ వస్తుందా, మనకు వేదన, మనకు రోదన, మనకు చుట్టూ అననుకూలమైన పరిస్థితి, యేసుక్రీస్తు మనకి ఆయన ఎవరైనా సరే మరణ వాంగ్మూలము అంటారు. అంటే మరణ వాంగ్మూలానికి ఎక్కువ వెయిట్ ఉంటుంది. ఆయన వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు. ఏంటి? ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే సదాకాలం మీతో కూడా నేను ఉన్నానని వారితో చెప్పిన. ఆయన మనతో ఉంటాడు. ఆయన భౌతికంగా మన దగ్గర లేకపోయినా ఆయన ఆత్మ, ఆయన దేవదూతలు మన చుట్టూ ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. అందుకని ఎబ్రీ రాసిన పత్రికలు అంటాడు కదా, విశ్వాసం అన్నది నిరీక్షించిన వాటికి నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది అంటాడు. అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉంది అంటే ఆయన మనతో ఉన్నాడు అని చెప్పాడంటే మన చుట్టూ ఆయన ఆత్మ ఉంది, ఆయన కంచె ఉంది, ఆయన దేవదూతలు మనకు కాపుగా ఉన్నారు అని చెప్పి. దేవదూతలు మనకు పరిచారకులు, ఆ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అదే నేను సదాకాలం మీతో ఉన్నానని చెప్పడం. మనం ఎలా ఉండాలి? మనం యేసుక్రీస్తుకి ఒక శిష్యుడిలాగా నువ్వు నేను ఉండాలి. ఏ విశ్వాసైనా ఒక భక్తుడిలాగా ఉండిపోవడానికి వీల్లేదు. ఆ భక్తుడు కాస్త శిష్యుడిగా మారాలి. శిష్యుడు యేసుక్రీస్తు కోసం పనిచేస్తాడు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అద్భుతమైన మత్తయి సువార్త అండి. మత్తయి సువార్తలో అద్భుతమైన ప్రసంగాలు, యేసుక్రీస్తు ప్రసంగాలు కానీ యేసుక్రీస్తు చెప్పిన బోధలు కానీ అబ్బబ్బబ్బబ్బా. మీరు ఒక్కొక్క వచ్చిన అసలు ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళి ఏ పరిచయం చేశారో మనం ఎన్ని క్షుణ్ణంగా నేర్చుకోవాలంటే మనకు సమయం సరిపోదండి. చక్కగా మీరు 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7 ఈ అన్ని అధ్యాయాల్లో ఆయన ఏ ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ అనేక సూచక్రియలు, అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేస్తూ అనేక మందికి మనసులు గెలుచుకున్నవాడుగా, అనేకులను స్వస్థపరిచిన వాడుగా, అనేకుల్ని దీవించిన వాడుగా యేసుక్రీస్తు మనకు కనిపిస్తాడు. యేసువలే నువ్వు నేను అనేక మందికి దీవెనకరంగా ఉండాలి అని చెప్పి ఆయన ఆకాంక్ష. మెట్టుకు మార్కు స్వార్థతో వచ్చే రోజుల్లో మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రార్థించండి.
ఈ వీడియోని మీరు చూస్తున్నప్పుడు దీన్ని షేర్ చేయండి. అనేక మందికి దీన్ని షేర్ చేయడం వల్ల అనేకులు దీని ద్వారా సువార్తను తెలుసుకుంటారు. కామెంట్ చేయండి, ఇంకా ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ కావాలో, ఏ విధంగా మీరు సలహాలు సూచనలు నాకు ఇస్తే తద్వారా నేను అవి మెరుగుపరుచుకొని మరింతగా సువార్తను వ్యాప్తికి నేను దోహదపడతాను కనుక ఈ విషయాన్ని మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా ఏంటంటే సువార్త మరి ఎక్కువగా ప్రబలుతుంది, అనేక మందికి ఈ సువార్త చేరుతుంది కనుక యూట్యూబ్ వాళ్ళు ఈ సువార్తను, ఈ ఛానల్ యొక్క రేటింగ్ పెరిగితే అనేక మందికి ఫార్వర్డ్ అవుతుంది. అనేక మందికి ఇది అంటే ఎక్కువగా ముందు ఫార్వర్డ్ చేస్తారు వాళ్ళు. ఇది సబ్స్క్రిప్షన్ ఎక్కువ ఉంటే ఈ ఈ వీడియోని ఎక్కువ మందికి చూసే విధంగా వాళ్ళు ప్రమోట్ చేస్తారు కనుక సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. తద్వారా దేవుని పనిలో కూడా మీరు భాగస్వాములు కావచ్చు. అదే కదా నేను కోరేది. అలాగే మీ అందరూ కూడా ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. సేవా పరిచర్యలో ఉన్నాను, ఈ విషయాన్ని గమనించాలి. మీరు సేవా పరిచర్యలో ఉన్నాను, నా గురించి మరి ముఖ్యంగా ప్రార్థించండి. ఆయన సేవలో నేను అనేక రీతులుగా ఆయన చిత్తమైతే రాబోయే రోజుల్లో ఒక సంఘాన్ని స్థాపించాలి అనుకుంటున్నాను. అది నాకు అసాధ్యంగా ఉంది ఈరోజు, కానీ దేవుడు సాధ్యపరచగలేనిది ఏదీ లేదు కనుక మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో నా పరిచర్య గురించి, నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థించమని కోరుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని, ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం ప్రభువైన యేసుక్రీస్తుకే ఆరోపిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. మన ప్రభువైన యేసుక్రీస్తు, మన తండ్రి దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సాహసము మనందరికీ తోడే నడిపించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.